అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని, రాష్ట్రం బాగుండాలంటే అభివృద్ధి వికేంద్రీకరణ దిశగా అడుగులు వేయాలని చెప్పి నేడు అనంతపురం నగరంలో కేవీ రమణ గారు తమ అనుచర గణంతో చెప్తున్నారు. ఎంతోమంది మేధావులతో ఆయన ఎన్నో రోజులుగా అభివృద్ధి వికేంద్రీకరించిన దిశగా పోరాటాలు చేస్తున్న పరిస్థితి. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఇప్పుడు ఈ రాష్ట్రం ఎందుకు చీలిపోయిందో గగ్గోలు పెట్టినటువంటి పెద్ద మనుషులే మరి భవిష్యత్తులో అదే వైపున ప్రయాణం చేసేటువంటి పరిస్థితులు మనకు కనపడుతూ ఉన్నాయి. రాష్ట్రం విడిపోయినటువంటి 10 సంవత్సరాల్లో కూడా గతంలో హైదరాబాదులో ఏ విధంగా అయితే అభివృద్ధి అంతా కేంద్రీకరించబడి రాష్ట్రం చీలిపోవడానికి కారణమైందని చెప్పినటువంటి పెద్ద మనుషులే అదే తరహాలో అభివృద్ధి అంతా అమరావతిలోనే కేంద్రీకరించి చేయాలనేటువంటి ఒక నినాదంతో ముందుకు పోవడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. విడిపోయిన ఈ 10 సంవత్సరాల్లో కూడా పాలక వర్గాలన్నీ కూడా అటువైపు ప్రయాణం చేస్తున్నాయి మేము అనుకుంటున్నాం. మొదట్లో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో 3 రాజధానుల బిల్లు పెడితే దాన్ని కోర్టుల ద్వారా అనేక రకాలుగా అడ్డుకట్ట వేసి అది ముందుకు పోకోకుండా అడ్డుకున్నారు. ఈరోజు మేమే ఒకటే ఉదాహరణ చెప్తున్నాం. అమరావతి కోసం తీసుకున్నటువంటి పూలింగ్లో తీసుకున్నటువంటి భూములకి లీజ్ ఎవరు చెల్లిస్తూ ఉన్నారు? ఎవరు చెల్లించాలి? ఒక యజమాని దగ్గర ఒక అతను భూమి లీజుకు తీసుకుంటే పంట పండించుకొని ఆ లీజు వచ్చినట్టు ఆ పంట ఆ భూమిలో వచ్చినటువంటి ఆదాయం ద్వారా ఆ యజమానికి లీజు చెల్లిస్తారు. అదేవిధంగా సిఆర్డి కోసం తీసుకున్నటువంటి భూముల లీజును సిఆర్డి అభివృద్ధి చేస్తుందో ఏం చేస్తుందో మాకేం సంబంధము? ఆ సిఆర్డి చెల్లించాలా? అయితే ఈరోజు ప్రభుత్వ ఖజానా నుంచి వాళ్ళు డబ్బులు చెల్లిస్తున్నారంటే ఇది ఎవరి డబ్బు? ఆంధ్రప్రదేశ్ మూడు ప్రాంతాలకు సంబంధించిన డబ్బే కదా. 3 ప్రాంతాలకు సంబంధించినటువంటి డబ్బును అమరావతి సిఆర్డి కోసం తీసుకున్నటువంటి భూములకు లీజు చెల్లించే అధికారం ఎవరిచ్చారు వీళ్ళకి? అందుకోసమే మేము అంటున్నాం, ఈ అభివృద్ధి అనేది 3 ప్రాంతాలు సమానంగా జనాభా ప్రాతిపదికన జరగాల. నీళ్లు, నిధులు, నియామకాలన్నీ సమానంగా జరిగినప్పుడే అది సమగ్రమైనటువంటి అభివృద్ధి వైపున పయనం తీస్తుంది. లేకపోతే మరొకసారి ఏర్పాటువాదానికి కారణమయ్యి ఈరోజు ఈ రాష్ట్రం మరొకసారి చీలిపోయేటువంటి ప్రమాదం కూడా ఉందని చెప్పి మేము చెప్తున్నాం. ఈ 10 సంవత్సరాల్లో అటువైపున ఆ వైపున ఏమాత్రం అడుగులు పడలేదనేటువంటి విషయాన్ని ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. అందుకోసం మేము ఈ నెల 27వ తేదీ లలిత కళా పరిషత్తులో మేధావుల సదస్సు ఏర్పాటు చేశాం. ఉత్తరాంధ్ర నుంచి జేఏసీ చైర్మన్ లజపతిరాయి, ఆ తర్వాత ఉత్తరాంధ్ర నుంచి సీదిరి అప్పలరాజు మంత్రి గారు, అదేవిధంగా రాయలసీమ నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అదేవిధంగా లోకల్గా ఉండేటువంటి ప్రజాప్రతినిధులు, అదేవిధంగా మేధావులైనటువంటి పురుషోత్తమరెడ్డి తిరుపతి, దశరథరామిరెడ్డి కర్నూలు, అదేవిధంగా చంద్రమోహన్ రెడ్డి కడప జిల్లాల నుంచి కూడా మేము పిలిపించి వేలాది మందితో దళిత కళా పరిషత్తుల్లో రేపు మేము సదస్సు నిర్వహిస్తున్నాం. దాని అర్థం ఏంటంటే మీరు అభివృద్ధి వికేంద్రీకరణ చేయకుండా పోతే మరొకసారి ఈ రాష్ట్రం చీలిపోయేటువంటి ప్రమాదం ఉంది. రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో మేము సమగ్రంగా 3 ప్రాంతాలకు సంబంధించినటువంటి ఒక మేనిఫెస్టోలోగా తయారు చేసి అన్ని రాజకీయ పార్టీలకు పంపించి రేపు మీరు ఈ మేనిఫెస్టోలో మేము ఇచ్చినటువంటి పత్రాన్ని మీరు అమలు జరపే వారికి ఓటేయమని చెప్పి కూడా అభివృద్ధి వికేంద్రీకరణ సాధన సమితి ఆధ్వర్యంలో మేము ప్రజలకు ఒక మెసేజ్ పంపించడం కోసం ఆ సదస్సు ఏర్పాటు చేసినాం. ఈ సదస్సుకు వచ్చి అందరూ కూడా జయప్రదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అభివృద్ధి వికేంద్రీకరణ దిశగా ఖచ్చితంగా అడుగులు వేయాలని, గతంలో ఇదే విధంగా హైదరాబాద్ మాత్రమే అభివృద్ధిని చేశారని, అయితే రాష్ట్రం విడిపోయిన తర్వాత 3 రాజధానుల బిల్లు పెట్టిన సీఎం జగన్ గారు 3 ప్రాంతాల నుంచి వచ్చిన నిధులను కేవలం ఒక ప్రాంతానికే పరిమితం చేస్తూ అక్కడున్న నిధులు చెల్లించడంపై తీవ్రస్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రమణ గారు. ఖచ్చితంగా మేధావులందరితోనూ కలిపి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మేధావులతో సదస్సును నిర్వహించి అభివృద్ధి వికేంద్రీకరణ దిశగా కొనసాగిస్తామని చెప్పి, అందుకోసం ఎంతవరకైనా పోరాటం కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నారు రమణ గారు. చూస్తూనే ఉండండి. అనంతపురం నుంచి హిట్ టీవీ కెమెరామెన్ రాఘవేంద్రతో హనుమంతు.